ఈరోజు మనం గోట్ లివర్ కర్రీ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పావు కేజీ ఫ్రెష్ గోట్ లివర్ తీసుకోండి. దీనిలో ఒక స్పూన్ కారం వేసిన తర్వాత పసుపు కూడా వేసుకొని పసుపు వేసి సాల్ట్ కూడా తగినంత వేసి ఈ మిశ్రమానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంత వేసి మొత్తం కలుపుకొని ఒక పావు గంట పక్కన పెడదాం. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెడితే మ్యాగ్నటైజ్ అవుతుంది మనకి. ఆ తర్వాత మనం ఎట్లా వండాలో చూద్దాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లికాడ, మెంతికూర తీసుకొని వీటిని తరుముకుందాం. తరిమిన తర్వాత ఆ మ్యాగ్నటైజ్ అయిన లివర్ కర్రీని మొదలు పెడదాం. ఈ విధంగా ఉల్లిపాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర, మెంతికూర ముక్కలుగా తరుగుకున్న తర్వాత మనం ఒక యాలక్కాయ, దాల్చిన చెక్క, లవంగాలు కూడా తీసుకొని ఇప్పుడు మనం వంట మొదలెడదాం. ఇది కూడా 15 నిమిషాలు మ్యాగ్నటైజ్ పూర్తయినది. ఈ విధంగా ఇప్పుడు మనం మొదలెడదాం. ఇప్పుడు మనం ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టి ఒక గరిటె ఆయిల్ తీసుకుందాం. ఇది నువ్వుల నూనె. మనం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోవచ్చు. ఇది వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు, లవంగా, యాలక్కాయలు వేద్దాం. ఇది దాల్చిన చెక్క వేసాను. ఉల్లిపాయలు, దీన్ని బాగా కలిపి కొద్దిగా మగ్గనివ్వండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ఇందాక మ్యాగ్నటైజ్ చేసుకున్న లివర్ని దీంట్లో వేసి మళ్ళీ కలుపుదాం. ఆ విధంగా కలపండి. తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు దాంట్లో కొద్దిగా ఉడకనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత మనం కొంత వాటర్ పోయాలి. ఎందుకంటే మనకి కొద్దిగా ఉడకాలి కాబట్టి వాటర్ పోసి కలపాలి బాగా. ఇప్పుడు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు ఒకసారి మూత తీసి మళ్ళీ మొత్తం గరిటె పెట్టి కలపాలి. కలిపిన తర్వాత మళ్ళా మూత పెట్టి ఇంకా ఉడకని. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉల్లికాడలు వేద్దాం.
ఉల్లికాడలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. మెంతికూర కూడా వేశాను. మొత్తం కలిపేసి కాసేపు మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత ధనియాల పౌడర్ వేసి కలిపి మనం గ్యాస్ బంద్ చేసేద్దాం. కూర కంప్లీట్ అయింది. గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు కూర కంప్లీట్ అయింది. ఈ విధంగా మనకి ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. దీన్ని రైస్తో కానీ మనం చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా గోట్ లివర్ కర్రీ రుచికరంగా చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే రేపు మనం మరొక రుచికరమైన వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.